వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. రాజకీయం అంటేనే వ్యూహాలు, ప్రతి వ్యూహాలు. గెలిచే వరకు ఒక మాట, గెలిచిన తర్వాత మరో మాట అన్నట్లుగా సాగే వ్యవహారం. సాధారణంగా ఒక నియోజకవర్గంలో ఇద్దరు హేమాహేమీలు కలిస్తే ఆధిపత్య పోరు తప్పదు. కానీ పల్నాడు గడ్డపై వినుకొండ నియోజకవర్గం మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. అక్కడ ఇద్దరు అగ్రనేతలు పాలు నీళ్లలా కలిసిపోయారు. ఒకరు ప్రస్తుత ఎమ్మెల్యే, మరొకరు మాజీ ఎమ్మెల్యే. ఒకరు ప్రభుత్వ చీఫ్ విప్, మరొకరు బ్యాంకు చైర్మన్. జోడెడ్ల సవారిలా ఈ ఇద్దరు నేతలు వినుకొండను అభివృద్ధి పదంలో ఎలా నడిపిస్తున్నారు? కార్యకర్తలకు అండగా నిలుస్తూ రాష్ట్రానికి ఎలా ఆదర్శంగా నిలుస్తున్నారు? రాజకీయాలంటేనే పదవుల వేట, అధికారం కోసం పాకులాట అని అందరూ అనుకుంటారు. కానీ పల్నాడు గడ్డపై వినుకొండ నియోజకవర్గంలో మాత్రం ఒక అరుదైన దృశ్యం కనిపిస్తోంది. అక్కడ ఇద్దరు నేతలు పాలు నీళ్లలా కలిసిపోయి నియోజకవర్గ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. సాధారణంగా గెలిచిన వారు ఒకలా, ఓడిన వారు మరోలా వ్యవహరించడం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మాత్రం గెలిచిన ఎమ్మెల్యే, అతనికి అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే ఒకే మాటగా సాగుతున్నారు. వీరి మధ్య ఉన్న ఆ అన్యోన్యత చూస్తుంటే మిగతా నాయకులకు కళ్ళు కుడుతున్నాయి. వినుకొండ అభివృద్ధి రథానికి వీరిద్దరూ రెండు చక్రాల్లా మారి ముందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో చాలా మంది నాయకులు ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటేశాక బోడి మల్లన్న అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో కార్యకర్తల కాళ్లు పట్టుకోవడం, గెలిచిన తర్వాత వారిని గుర్తుపట్టకపోవడం సర్వసాధారణమైపోయింది. తన గెలుపు కోసం రక్తం చిందించిన వారిని కూడా దూరం పెట్టే మనస్తత్వాలు పెరిగిపోయాయి. కానీ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా నిలిచారు. తన విజయంలో కీలక పాత్ర పోషించిన మక్కెన మల్లికార్జునరావును ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. పదవి వచ్చాక అహంకారం ప్రదర్శించకుండా కృతజ్ఞతా భావంతో మెలగడం ఆయన సంస్కారానికి నిదర్శనమనే చెప్పుకోవాలి. రాజకీయాల్లో విలువలు ఇంకా బతికే ఉన్నాయని ఈ ఇద్దరు నేతలు నిరూపిస్తున్నారు. అందుకే ఈ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు మక్కెన మల్లికార్జునరావు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత వైసీపీలో కొనసాగిన ఆయన 2024 ఎన్నికల ముందు రాజకీయ సమీకరణాల వల్ల టీడీపీలో చేరారు. జీవి ఆంజనేయులు గెలుపు కోసం తన సర్వశక్తులు ఒడ్డి మక్కెన క్షేత్రస్థాయిలో పనిచేశారు. మక్కెన అనుభవం, జీవి ఆంజనేయులు చొరవ తోడై వినుకొండలో పసుపు జెండా రెపరెపలాడింది. ఐక్యమత్యమే మహాబలమన్న సూత్రాన్ని వీరు అక్షరాల అమలు చేసి చూపించారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే నియోజకవర్గ ప్రయోజనాలే ముఖ్యమని వీరు చాటి చెప్పారు. విభేదాలు పక్కన పెట్టి వికాసం కోసం చేతులు కలపడం సామాన్యమైన విషయం కాదు. ఈ కలయిక వినుకొండ రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. మక్కెన చేసిన మేలును జీవి ఆంజనేయులు ఏనాడూ మర్చిపోలేదు. అందుకే ఆయనకు తగిన గౌరవం దక్కేలా అధిష్టానం వద్ద పట్టుబట్టి మరీ జీడీసీసీ బ్యాంకు చైర్మన్ పదవిని ఇప్పించారు. కేవలం పదవి ఇవ్వడమే కాకుండా నియోజకవర్గ పాలనలో కూడా ఆయనకు సముచిత స్థానం కల్పించారు. ప్రతి అభివృద్ధి పనిలోనూ, ప్రతి నిర్ణయంలోనూ మక్కెన సలహాలను జీవి గౌరవిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న ఈ అవగాహనను చూసి కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడా విభేదాలకు తావు లేకుండా ఒకే బాటలో పయనించడం వీరి ప్రత్యేకత. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా వీరిద్దరి కలయికతో అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరుతున్నాయి. జీవి ఆంజనేయులు ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్ విప్ గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ బాధ్యతల వల్ల ఆయన అమరావతిలో ఉండాల్సి వస్తున్నా వినుకొండలో మాత్రం పాలన కుంటుపడలేదు. ఎందుకంటే జీవికి ప్రతినిధిగా, ఒక అన్నగా మక్కెన మల్లికార్జునరావు ఇక్కడ అన్ని చూసుకుంటున్నారు. కార్యకర్తలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మక్కెన గడప తడితే పని అయిపోయినట్లేనన్న నమ్మకం ఏర్పడింది. జీవి లేని లోటు తెలియకుండా మక్కెన నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న ఈ బంధం కేవలం రాజకీయమైనది మాత్రమే కాదు, అది ఒక ఆత్మీయ అనుబంధం. ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకమే వీరి విజయ రహస్యమని స్పష్టమవుతోంది. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో నాయకులు ఉప్పు నిప్పులా వ్యవహరిస్తుంటే వినుకొండలో మాత్రం సీన్ వేరేలా ఉంది. కార్యకర్తల సమస్యలు తీర్చడంలో ఈ జోడెడ్లు ఎప్పుడూ ముందుంటున్నారు. చిన్నపాటి మనస్పర్ధలు కూడా రాకుండా జాగ్రత్త పడుతూ కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిధుల వేటలో కూడా పోటాపోటీగా పనిచేస్తున్నారు.
చెయ్యి చెయ్యి కలిస్తేనే కదా చప్పట్లు అన్నట్టు వీరిద్దరు కలిస్తేనే వినుకొండకు ఈ వేగం సాధ్యమైంది. ఏ ఊరు వెళ్లినా, ఏ సభలో చూసినా వీరిద్దరూ కలిసే దర్శనమివ్వడం ప్రజలకు భరోసానిస్తోంది. నాయకుల మధ్య సమన్వయం ఉంటే అభివృద్ధి ఎలా పరుగులు పెడుతుందో ఇక్కడే చూడాలి. వినుకొండలో ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. రోడ్ల నిర్మాణం నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు ప్రతి అంశంలోనూ ఈ ఇద్దరు నేతలు సంతకం కనిపిస్తోంది. పల్నాడు ప్రాంతంలో రాజకీయ కక్షలు ఎక్కువ అంటారు, కానీ వీరు మాత్రం ప్రేమాభిమానాలతో రాజకీయం చేస్తున్నారు. విమర్శలు చేసే ప్రత్యర్థులకు కూడా వీరి పనితీరు సమాధానంగా మారుతోంది. సామాన్య కార్యకర్త సైతం నేరుగా వెళ్లి తన గోడు చెప్పుకునేలా వీరిద్దరూ అందుబాటులో ఉంటున్నారు. మొదటి నుంచే కార్యకర్తలతో మమేకం అవ్వడం వీరికి అలవాటు. ఈ జోడెడ్ల సవారీ వినుకొండను రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా మారుస్తోంది. మొత్తంగా చెప్పాలంటే రాజకీయాల్లో విలువలు తరిగిపోతున్న ఈ కాలంలో జీవి ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావు ఒక ఆదర్శవంతమైన జోడీ. కృతజ్ఞత, నమ్మకం, నిబద్ధత ఉంటే ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని వీరు నిరూపిస్తున్నారు. అధికార దాహం కంటే నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమని నమ్మే ఇలాంటి నేతలు ప్రతి చోట ఉండాలి. నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తూ వీరు ముందుకు సాగుతున్నారు. వినుకొండ ప్రజలు ఇద్దరు నేతలను చూసి గర్వపడుతున్నారు. ఈ జోడెడ్ల సవారీ మరెన్నో విజయాలను అందుకోవాలని కోరుతున్నారు. పల్నాడు రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి, ఒక అద్భుతమైన రాజకీయ ప్రయాణం.